అసలు మన్వికో ఏంటి, దేని గురించి? బేసిక్లీ మన్వికో అనేది ఇట్ స్టార్టెడ్ ఆఫ్ 8 or 9 years బ్యాక్. సో బేసిక్లీ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. మేము స్టార్ట్ చేసింది ఇంట్లోనే కిచెన్ క్లే తయారు చేసి దాంతో జ్యువెలరీ చేసేవాళ్ళము. స్లోలీ వి ప్రోగ్రెస్డ్ ఇంటూ హ్యాండ్మేడ్ జ్యువెలరీ విచ్ ఆల్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్. తర్వాత మరి ఎలా స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మన్వికోలో? నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లోంచి కదలకుండా అమ్మాయిలు వర్క్ చేయగలగాలి. స్మాల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దే కాంట్ కమ్ అవుట్ అండ్ వర్క్, దే కాంట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో అలాంటి వాళ్ళకి ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ అన్నమాట. వీడియో కాల్ లోనేమో ఎక్స్ప్లెనేషన్స్, వీడియో కాల్స్ లోనే మొత్తం అన్ని. కొన్ని బయటకు వెళ్ళి సామాన్లు తెచ్చుకుంటానని లేదు, మన ఇంట్లోనే ఉందాం. ఆర్డర్స్ వస్తే నీ దగ్గర నుండి నీ దగ్గరికి, నీ దగ్గర నుండి నీ దగ్గరికి. బేసిక్ గా ఏంటంటే మనము ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ని మాక్సిమం యూస్ చేసుకోవాలి. ఇంట్లో కూర్చుంటేనే బోల్డ్ పనులు అయిపోతాయి. ఇంత బిజినెస్ బిల్డ్ చేశారు కదా, సో మీకు ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? వర్కర్స్ వర్క్ చేయాలి అంటే వాళ్ళని మోటివేట్ చేయడం పెద్ద స్ట్రగుల్. ఎందుకంటే 2 రోజులు వింటారు, ఇంట్లో కూర్చుని పనులు చేసుకోవచ్చు కదా, ఇంటి పనులు చేసుకోవచ్చు కదా, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండకూడదు అనుకునే వాళ్ళు చాలా మంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. చాలా మంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టాక చూసుకున్నట్లయితే బయటకు వెళ్ళి పని చేయడానికి అస్సలు ఇష్టపడరు. బికాజ్ ఇంట్లోనే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మరి ఇటువంటి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి అతి తక్కువ ప్రైస్లోనే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రెన్యూర్గా ఎలా అవ్వాలి, అండ్ అసలు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంట్లోనే మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాంటి ఐడియాస్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి ది మన్వికో ఫౌండర్ మనతో ఉన్నారు ఈరోజు, ఉమా కకిలేటి గారు. ఆమెతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ ప్రియా, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అసలు మన్వికో ఏంటి, దేని గురించి? బేసిక్లీ మన్వికో అనేది ఇట్ స్టార్టెడ్ ఆఫ్ 8 or 9 years బ్యాక్. Manvi is my daughter's name. Okay. So she's my lucky charm. So my company is my second daughter అని చెప్తాను నేను. Okay. So basically it is all about handmade jewelry. మేము స్టార్ట్ చేసింది ఇంట్లోనే కిచెన్ క్లే తయారు చేసి దాంతో జ్యువెలరీ చేసేవాళ్ళము. సో స్లోలీ వి ప్రోగ్రెస్డ్ ఇంటూ హ్యాండ్మేడ్ జ్యువెలరీ విచ్ ఇస్ ఇంటూ టెరాకోటా అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు వేసుకున్న ఆర్నమెంట్ మీరు తయారు చేసిందేనా? మా ప్రొడక్షన్ టీమ్ తయారు చేసింది. ఇది ఏంటంటే ఇట్స్ ఆల్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్, మట్టితో చేసింది. అసలు మట్టితో కూడా జ్యువెలరీ చేస్తారా అని చాలా మంది అడుగుతారు. బట్ యా, దిస్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్. జస్ట్ లైక్ మనం మట్టితో కుండలు ఎలా తయారు చేస్తామో అదే కాన్సెప్ట్. ఇట్స్ నాట్ ఇప్పుడుది కాదు, ఇది ఇట్ ఇస్ 10,000 BC నుంచి ఉన్న జ్యువెలరీ అన్నమాట. బట్ ఏంటంటే మధ్యలో వీ హ్యావ్ లాస్ట్ దట్ కల్చర్ ఆఫ్ వేరింగ్ మడ్ ఆన్ టు అవర్ బాడీస్. సో అది కాన్సెప్ట్ నచ్చి నేను స్టార్ట్ చేశాను. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు స్వెట్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఆ మడ్ స్కిన్ కి టచ్ అవ్వడం వల్ల అది ఇది ఏంటంటే మనము కుండ కాల్చినట్టు దీన్ని కూడా కాలుస్తాం. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ బర్న్డ్. సో మట్టి గట్టిగా అయిపోతుంది. సో ఇట్ ఈస్ హార్డ్ రాక్. ఇప్పుడు మీకు అది ఎంత అంటే మీకు పట్టుకుంటే ఉడ్డా అని అంటారు, అంత గట్టిగా ఉంటుంది. సో ఇట్ అది వాటర్ లో వేసిన గంటలు వదిలేసిన రోజులు వదిలేసిన ఇట్ విల్ నాట్ మెల్ట్. అండ్ మేము దీనిపైన ఏంటంటే అక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తాం. కలర్స్ యూస్ చేయడం వల్ల మీకు ఆ కలర్స్ బ్లీడ్ అవడం కానీ, మీరు వానలో తడిచినా కూడా నథింగ్ విల్ హ్యాపెన్ టు దీస్ ప్రొడక్ట్స్. అంటే వాటర్ కి కూడా కలర్ దీస్ ఆర్ వాటర్ రెసిస్టెంట్, వెరీ లైట్ ఇన్ వెయిట్. చూడడానికి ఏంటంటే అమ్మ ఇంత బరువు ఉంటాయి, మట్టి కదా బరువు అంటారు. బేసిక్లీ ఏంటంటే మట్టి గుణం ఏంటి, వన్స్ ఇట్స్ డ్రైడ్ అప్ దాంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది. సో ఇట్ బికమ్స్ లైట్ వెయిట్, జస్ట్ లైక్ అ పాట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. వెయిట్ తగ్గిపోతుంది. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ, ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ, స్కిన్ ఫ్రెండ్లీ. బికాస్ మీకు మట్టి వేసుకోవడం వల్ల ఎలర్జీస్ ఎవరికి రావు. అవును, ట్రూ. కొంతమందికి ఆర్నమెంట్స్ కి స్కిన్ ఎలర్జీ. ఇప్పుడు మీరు సిల్వర్ వేసుకుంటే కొంతమందికి పడదు, గ్రీన్ గా అయిపోతుంది. అదే మట్టి, మదర్ ఎర్త్, రైట్? సో దాని వల్ల ఎవరికి ఎలాంటి ఎలర్జీస్ రావు. అండ్ దే లుక్ వెరీ ఎథనిక్. అవును, యాక్చువల్లీ లుక్ కూడా మీకు అన్నిట్లో మీ ఆర్నమెంట్ చాలా హైలైట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఒక డిఫరెంట్ లుక్ అనేది ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ మీ బీయింగ్ అ బిజినెస్ ఓనర్ running this same business, for me this is where it's icebreaker for me అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళంగానే అరే మీ జ్యువెలరీ ఏంటి కొత్తగా ఉంది అని అడుగుతారు. సో దట్ యూనిక్నెస్ ఇస్ దేర్. ఇందాక మన స్టూడియోలోనే చాలా మంది అడిగారు చాలా డిఫరెంట్ ఉంది అని. ఎగ్జాక్ట్లీ, నాకు తెలిసి మీ ఆర్నమెంట్స్ అన్నిటికీ మీ సారీస్ కి మీరే ప్రిపేర్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ ఆల్వేస్ రిప్రజెంట్ మై సెల్ఫ్ అన్నమాట ఇన్ ప్లెయిన్స్, లెనిన్స్ కానీ కాటన్స్ కానీ ఏదైనా కానీ ప్లెయిన్స్ లో వేస్తే ఏంటంటే
చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాయి. అవునవును. చాలా డిఫరెంట్ లుక్ ఉంది. సో, యాక్చువల్లీ మన్వీకో అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు మీరేం చదువుకున్నారండి బేసిక్‌గా? ఓకే, టాకింగ్ అబౌట్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నేను బీటెక్ చేశాను. హ్మ్. బీటెక్ ఇన్ ఐటీ చేశాను, హ్మ్. లైక్ ఎనీ అదర్ తెలుగు గర్ల్. హ్మ్. తర్వాత ఎంబీఏ చేశాను. Hmm. ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. ఓకే. మార్కెటింగ్ హెచ్ఆర్ చేశాను. ఫస్ట్ 5 years ఆఫ్ కెరియర్ ఐ వర్క్డ్ యాజ్ అన్ హెచ్ఆర్, రిక్రూట్మెంట్ లో వర్క్ చేశాను. హ్మ్. కానీ ఏంటంటే ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనకి ఇప్పుడు ఇంటర్ ఆ టైంలో అడుగుతారు కదా, హ్మ్. మనకి స్లామ్ బుక్స్ లో ఉంటుంది, వాట్ డూ యూ వాంట్ టు అవునవును. బికమ్ వన్స్ అవును. యూ గ్రో అప్. నాకు ఒకటే ఉండేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 5గురికైనా, ఒక లేడీస్, ఒక 5 members లేడీస్ కైనా మనం ఉపాధి కలిగించాలి, హ్మ్. ఆ పొజిషన్ కి మనం వెళ్ళాలి. హ్మ్. దట్ వాజ్ ఆల్వేస్ బీన్ మై బ్యాక్గ్రౌండ్ లో, అది ఉండేది. హ్మ్. అది మనం ఐటీ జాబ్ చేసినా అది చేయలేము, హ్మ్. ఇది చేసిన ఏ కంపెనీ, ఐ మీన్ యూ వర్క్ విత్ ఎనీ అదర్ కంపెనీ, యూ క్యాన్ డూ దట్, ఎందుకంటే యూ ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. అవును. సో నాకెప్పుడు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. హ్మ్. లిటరలీ ఇంట్లో ఉండే పేపర్ ని కానీ, బీమ్ ని కానీ దేన్ని వదిలేదాన్ని కాదు. ఓకే. కాలేజ్ టైంలో వేస్టేజ్ అనేది ఉండదు ఇంట్లో. అంటే వేస్టేజ్ ఉండదు కానీ చెత్త బాగుంటుంది, బికాస్ Okay. ఐ రీక్రియేట్ వేస్టేజ్ లో మళ్ళీ చెత్త. ఓకే. చెత్తతోటి క్రియేట్ చేసి మళ్ళీ దాని నుండి ఇంకొక చెత్త పడేయడమా? ఓకే. సో అంటే చెత్త నుంచి కూడా ఏదైనా తయారు చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ నాదనమాట. హ్మ్. సమ్వన్స్ వేస్ట్ ఇస్ మై ట్రెజర్ ఇస్ వాట్ ఐ ఫీల్. యాహ్! ట్రూ. సో అలా మన్వికో అయితే స్టార్ట్ అయింది వెన్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మై చైల్డ్. హ్మ్. సో బేసిక్ గా పాప పుడుతుందని తెలియగానే ఐ క్విట్ మై హెచ్ఆర్ జాబ్. హ్మ్. క్విట్ చేసి ఐ వాంట్ టు డెడికేటెడ్లీ గివ్ టైమ్ టు మై డాటర్. సో Mm. అది పుట్టిన 3 months కి మన్విత కలెక్షన్స్ గా స్టార్ట్ అయింది. హ్మ్. ఇట్ వాజ్ అ స్టార్ట్అప్ కాబట్టి అప్పుడు పేరు ఎలా పెట్టాలి, కంపెనీకి నేమ్ ఎలా పెట్టాలి ఏం తెలీదు. సో మన్విత కలెక్షన్స్ అని స్టార్ట్ చేసాం. 3 years బ్యాక్ ఐవ్ కన్వర్టెడ్ ద నేమ్ టు మన్వికో, ది మన్వికో, and we have now a GST registered company. ఓకే. So we are paying all the taxes to the government. ఓకే. సో ఫస్ట్ ఎంతమంది స్టార్ట్ చేశారు కంపెనీ? ఫస్ట్ నేను సోలోగా స్టార్ట్ చేశానండి. ఇట్స్ బీన్ 1 hour ఆర్మీ ఫర్ ద ఫస్ట్ 3 years. మరి ఎవరికి అమ్మారు అప్పుడు? అంటే మీ అప్పుడు సోర్స్ ఎవరు? టార్గెట్స్ ఎవరు? బేసిక్ గా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆర్గానిక్ మార్కెట్స్, ఎందుకంటే మన ప్రోడక్ట్ వచ్చేసి హోమ్ మేడ్ కిచెన్ క్లే కాబట్టి నాకెవరు ఇట్లానే ఆన్లైన్ లో ఇలా నేను ప్రోడక్ట్స్ చేస్తున్నాను అంటే సమ్మన్ సజెస్టెడ్ మీ, ఇట్లా ఆర్ సీక్రెట్ స్పేస్ అని ఒక ఫ్రీ మార్కెట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి, పుట్ అప్ యువర్ స్టాల్, యూ కెన్ కాంటాక్ట్ దెమ్ త్రూ గూగుల్ అనేసి చెప్పారు. సో ఐ కాంటాక్టెడ్ దెమ్. అప్పుడు నాయన చెప్పారనమాట, లైక్ యూ కెన్ కమ్ పుట్ అప్ అ స్టాల్, ఇది అంగటి, ఆదివారం అంగటి ఇలా చేస్తాము, ఇఫ్ యూ కెన్ పుట్ అప్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ప్లాస్టిక్ ఉండకూడదు ప్రోడక్ట్ లో. అంటే మాది అసలు ప్లాస్టిక్ ఇన్వాల్వ్ కాదు, ఎందుకంటే మేము కార్న్ స్టార్చ్ ను ఫెబికాల్ యూజ్ చేసి we used to make jewelry. సో అది అప్పుడు స్టార్ట్ అయింది. ఆ రోజు వచ్చిన రెస్పాన్స్, ద హ్యాపీనెస్ ఐ గాట్, నేను చేసిన ప్రోడక్ట్ నేనే నుంచి అక్కడ, నేను పాప కూడా ఉండింది 3 months బేబీ, అది నా పక్కనే ఉండింది, దాంతో అమ్ముతుంటే కస్టమర్స్ దాన్ని అప్రిషియేట్ చేస్తుంటే వచ్చిన వాళ్ళు అరే ఇలా కూడా చేయొచ్చు అని అంటుంటే దట్ హ్యాపీనెస్ విచ్ గేవ్ మీ. అప్పుడు అనిపించింది అనమాట, అరే ఈ హ్యాపీనెస్ మనకే కాదు, మనతో ఒక 4గురికి కూడా ఇవ్వాలి మనము, సో ఇది ఇంకో 4గురికైనా నేర్పించాలి. సో అలా అనిపించింది. దట్ ఈస్ వేర్ ద కంపెనీ హస్ స్టార్టెడ్. ఓకే. తర్వాత మరి ఎలా స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మన్వికోలో? సో నౌ వీఆర్ ఆల్మోస్ట్ 20 members అండి. బట్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ వర్క్ షాప్, ఇట్లా ఒక 20 మంది కూర్చుని వర్క్ చేయరు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లోంచి కదలకుండా అమ్మాయిలు వర్క్ చేయగలగాలి, దే షుడ్ బి ఇన్ అ పొజిషన్. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పెళ్ళైపోతుంది, పెళ్ళైపోయిన కొంతమందికి ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ, ఇప్పుడు బేబీ వెరీ వెరీ స్మాల్ కిడ్, ఇప్పుడు లైక్ ఐ హ్యాడ్ 3 month బేబీ. సో అలా స్మాల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దే కాంట్ కమ్ అవుట్ అండ్ వర్క్, దే కాంట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ given whatever the scenario is. సో అలాంటి వాళ్ళకి ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇంట్లోనే కూర్చోండి, ఆన్లైన్ లో మనం వాట్సాప్, వీ కెన్ యూజ్ ద టెక్నాలజీ టు ద మ్యాక్స్. వాట్సాప్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి. ఇప్పుడు మాకు ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా
అలా వర్క్ చేస్తున్న వాళ్ళే. ఓకే. అంటే ఎలా వాట్సాప్ లో ఎలా నేర్పిస్తారు ఇప్పుడు ఇది వీడియో మౌల్ కాల్ చేయాలి? ఉంది. వీడియో ఆ. కాల్ ఇప్పుడు కొంతమంది అనుకోండి, ఇప్పుడు నా ఫస్ట్ ఎంప్లాయీ ఉమ్, తను దిల్సుఖ్ నగర్ లో ఉండేది. తను ఉమ్, ఏంటంటే షీ వాజ్ వెరీ ఎంతూజియాస్టిక్. షీ వాంటెడ్ టు డూ. ఉమ్, ఇంట్లోనే ఉంటుంది, ఉమ్, హస్బెండ్ సపోర్ట్ లేదు. ఉమ్, పిల్లలకి మాత్రం షీ వాంట్, ఇప్పుడు పిల్లలు ఏదైనా వేరే క్లాస్కి వెళ్ళాలన్నా షీ హాస్ టు గో టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద హస్బెండ్. ఉమ్, పిల్లలకేమో వెళ్ళాలని ఉంటుంది. ఉమ్, సో తను ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇంకొకరిని అడగకుండా పంపించగలుగుతాను కదా అన్న థాట్ తనకు ఉండింది. ఉమ్, సో తను వచ్చి ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అండి, మాకు నేర్పించండి అన్న. ఒక డే వచ్చింది తను దిల్సుఖ్ నగర్ నుంచి. నేను అప్పుడు కుక్కట్పల్లిలో ఉంటే షీ ట్రావెల్డ్ ఆల్ ద వే. ఉమ్, షీ కేమ్, షీ లెర్న్డ్ ఇన్ 1 day. ఉమ్, వచ్చి నేర్చుకుని తను ఏంటంటే షీ గేవ్ మీ అ కాన్ఫిడెన్స్ దట్ నేను వర్క్ చేస్తాను ఇంట్లో నుంచి, నాకు కొంచెం మెటీరియల్ ఇవ్వండి, ఉమ్, యాజ్ అ స్టార్ట్ ఆఫ్ నేను వర్క్ చేస్తాను. ఉమ్, ఐ గేవ్ హర్ మెటీరియల్. అండ్ తను స్టార్టింగ్ ఉంటుంది, మిస్టేక్స్ అందరూ చేస్తారు, బట్ ఉమ్, స్లోగా 2-3 months లోనే వీ బోత్ హ్యావ్ క్రియేటెడ్ ఆల్మోస్ట్ 20 to 30 kgs ఆఫ్ ఆర్డర్స్ ఇన్ లైక్ మ్యాటర్ ఆఫ్ 3 years. ఓకే. లైక్ మాకు యుఎస్ నుంచి కన్సైన్మెంట్స్, నాకు ఆర్డర్స్ యుఎస్ నుంచి, ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి బాగా వచ్చేవి. ఓకే. సో మాకు ఎలా అంటే ఒక 20 days టైం ఉండేది. వీ హ్యావ్ టు క్రియేట్ ఆల్మోస్ట్ 20 kgs ఆఫ్ ఆర్డర్. 20 kgs అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 thousand ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. సో తను చాలా ఫాస్ట్ గా వర్క్ చేసేది. మళ్ళీ నెక్స్ట్ టీమ్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు దానిపైన. సిల్క్ థ్రెడ్ అప్పుడు నడిచేది, వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. సో బేసిక్ గా నేను ఏంటంటే ఐ యూజ్ ద టెక్నాలజీ టు ద మ్యాక్స్. వెళ్ళి ఎవరైనా తీసుకురావడం అదంతా నాట్ పాసిబుల్ బికాస్ ఐ యూస్ టు స్టే సమ్వేర్ ఎల్స్. సో అప్పుడు పోర్టర్ సర్వీసెస్, ఈ కొరియర్ సర్వీసెస్ యూస్ చేసుకుని ఆ అమ్మాయి దగ్గర పిక్ చేసుకుని సెకండ్ లేడీ దగ్గరికి ప్రోడక్ట్స్ మొత్తం టెక్నాలజీని ఎంతలా వాడాలో అంతలా వాడేసారు. వీడియో కాల్ లోనేమో ఎక్స్ప్లెనేషన్స్, వీడియో కాల్స్ లోనే మొత్తం అన్ని. కొన్ని బయటకు వెళ్ళి సామాన్లు తెచ్చుకుంటానని లేదు, మన ఇంట్లోనే ఉందాం, ఆర్డర్స్ వస్తాయి నీ దగ్గర నుండి నీ దగ్గరికి, నీ దగ్గర నుండి నీ దగ్గరికి. అంతే అండి. బేసిక్ గా ఏంటంటే మనము ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ని మాక్సిమం యూస్ చేసుకోవాలి. యూ నీ నాట్ వర్క్, ఐ మీన్ యూ నీ నాట్ గో ట్రావెల్ hundreds of kilometers and do everything. ఇంట్లో కూర్చుంటేనే బోల్డ్ పనులు అయిపోతాయి. సో ద సేమ్ వే యూ కెన్ ఐ యూస్ టు డూ అనమాట. సో స్లోలీ ఒకళ్ళ ఎంప్లాయీ, ఎందుకంటే మాకు ఆర్డర్స్ ఎక్కువ అయిపోయాయి, మ్యాన్ పవర్ సరిపోయేది కాదు, మేము ఇద్దరం చేయలేకపోయే వాళ్ళం. సో ద సెకండ్ ఎంప్లాయీ స్టార్టెడ్, ద థర్డ్ ఎంప్లాయీ. మీరు సెర్చ్ చేసారా లేకపోతే మీ దగ్గరికి ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళని తీసుకున్నారా? మనం అగైన్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, టెక్నాలజీని యూస్ చేసుకుని ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి వేర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ కామన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఆ గ్రూప్స్ లో పోస్ట్ చేసేదాన్ని రెఫరెన్సెస్. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లో ఉన్న అమ్మాయి, అక్క మాకు ఇంకో అమ్మాయి ఫ్రెండ్ ఉంది, తను కూడా చేస్తుందంట, తను స్టిచ్చింగ్ చేస్తుందంట, ఏమైనా పని ఉంటే చెప్పండి. రెఫరెన్స్ బేసిక్ గా వర్డ్ ఆఫ్ మౌత్ లోనే ఎక్కువ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు మాకు. ఓకే. సో అలా బేసిక్ గా ఒకసారి చూద్దాము. సో యాజ్ ఐ సెడ్, మాది కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే వీ వాంట్ టు సపోర్ట్ అ లాట్ టు విమెన్. సో అది that's the reason we have launched this design. Okay. దీని పేరు స్వేచ్ఛ. Okay. స్వేచ్ఛ itself means independence of a child, like freedom of a child, a girl child. So I wanted to say, taking this platform, I want to say every girl child should be very independent. అది ఏంటి జాబ్ చేసే వరకు అని కాదు. ఇప్పుడు ఐ హ్యావ్ అ డాటర్ హూ ఇస్ 10 years. ఐ టెల్ హర్, ఇప్పటి నుంచి నువ్వు ఇండిపెండెంట్ గా ఉండాలి, యూ షుడ్ స్టార్ట్ ఎర్నింగ్ ఎట్ దిస్ ఏజ్. షీఈస్ జస్ట్ 10. అందరూ అంటారు ఏంటి 10 years కి అంత ప్రెషర్ పెడుతున్నా. నో, ఇట్ ఇస్ నాట్. నేర్పిస్తున్నారా ఇవన్నీ? తను బ్రేస్లెట్స్ చేసి లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు తనే సెల్ చేసింది. షీ పుట్ అప్ అ స్టాల్, తను తన ఫ్రెండ్. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు మీతో కన్నా తనతో ఇంటర్వ్యూ కూర్చోలేము, లైక్ 10 years కి ఎర్న్ చేస్తుందంటే. సో బేసిక్ గా మేము ఏం చేసామంటే లాస్ట్ సమ్మర్, ఈ సమ్మర్ కంటే బిఫోర్ లాస్ట్ సమ్మర్, షీ వాజ్ 8 or 9 బై దెన్. వీళ్ళు సమ్మర్ హాలిడేస్ లో ఏం చేస్తారు, మేజర్ ఆఫ్ ద టైమ్ దే స్పెండ్ ద క్వాలిటీ టైమ్ బిఫోర్ ద టీవీ ఆర్ డూయింగ్ నథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్. సో వీళ్ళకి ఏంటి, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఆర్ దే షుడ్ బి క్రియేటివ్, ఏదో ఒకటి చేద్దాం అనేసి నా దగ్గర అప్పటికి సిల్క్ థ్రెడ్ టైంలో చేసిన బీడ్స్ చాలా ఉండినాయి. వీళ్ళకి ఒక రోజు కూర్చోండ్రా, దే హ్యాడ్ 2 best friends. సో కూర్చోండ్రా, మీకు ఏదైనా నేర్పిస్తాను, టైం పాస్ చేద్దరు కానీ అనేసి ఒక్క రోజు ఒక్క బ్రేస్లెట్ చేయడం నేర్పించాను. వాళ్ళకి ఎంత ఇది వచ్చిందంటే దే స్టార్టెడ్ అండ్ కంప్లీటెడ్ ఆల్ మై బీడ్స్. ఓకే.
అన్ని బ్రేస్లెట్స్ చేశారు. ఆల్మోస్ట్ ఐ థింక్ ఇద్దరు కలిపి ఒక 50 బ్రేస్లెట్స్ చేశారు. ఓకే. అండ్ దే పుట్ అప్ అ స్టాల్ డ్యూరింగ్ దసరా ఆర్ దివాలి టైం అండ్ ఆల్ ద బ్రేస్లెట్స్ వర్ సోల్డ్. ఓ సూపర్ కదా అయితే. ఓకే. సో ఐ వాంట్ టు అంటే నేను ఉమెన్ కి చెప్పేది ఏంటి అంటే యూ షుడ్ బి ఇండిపెండెంట్. మనం ఇండిపెండెంట్ గా ఉంటే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు అండ్ దే విల్ స్టార్ట్ బీయింగ్ ఇండిపెండెంట్. సో ఇదంతా కూడా టెరాకోటైనా పెండెంట్స్? ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ద ప్రోడక్ట్ ఇస్. ఇప్పుడు ఇది పెండెంట్ అండి. ఈ పెండెంట్ ఏంటంటే ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్ ఇదంతా కూడా మన టెరాకోటానే. ఈ పైన ఉన్నదంతా కార్వింగ్ అన్నమాట. ఓకే. సో కానీ చాలా డీటెయిలింగ్ గా ఉంది, అసలు చాలా బ్యూటిఫుల్ గా దట్ ఈస్ ద చేశారు. ప్రివిలేజ్ ఐ గాట్ ఫ్రమ్ బికాస్ ఆఫ్ మై ఆర్టిస్ట్. నాకున్న ఆర్టిస్ట్ వాళ్ళు ఏంటంటే వెరీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. ఇది అంతా కార్వింగ్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక నీడిల్ తీసుకొని కార్వింగ్ చేస్తారు. ఓకే. అండ్ ఈ మీకు టెక్స్చర్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా నీడిల్ తో పెట్టిన టెక్స్చర్, జస్ట్ డాట్స్ 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 డాట్స్. బట్ ఏంటంటే ఐడియా రావడం ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అవును, ట్రూ. అసలు అంటే లైక్ విమెన్ కోసం మీరు స్టార్ట్ చేశారు మన్వీకో అనేది. దాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఒక లాకెట్, ఒక పెండెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దిస్ బలూన్స్ రిప్రజెంట్ ఫ్రీడమ్ అన్నమాట. అవును. అంటే ఒక అమ్మాయి ఎక్కడికైనా ఎగరగలుగుతుంది is what I wanted to say because with this. ఓకే. సో వెనకాల ఇవి మీరు ఇంకా చేయించుకున్నారా మన్వీకో అనేది? దీస్ కార్డ్స్ ఏంటంటే మార్కెటింగ్ లేకుండా ఈ రోజుల్లో ఏది జరగదండి. బికాస్ దిస్ కార్డ్స్ ఆర్ అగైన్ డిజైన్ బై మీ ఓన్లీ. ఫోన్ నెంబర్స్, ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టా, మీరు వాడినంత టెక్నాలజీ నాకు తెలిసి ఎవరు వాడుండరు. వేరే డిజైన్స్ చూద్దాం. వేరే డిజైన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి వినాయక చవితి వస్తుంది కదా, సో దిస్ ఇస్ ఆర్ మోడర్న్ బప్ప. ఓకే. మోడర్న్ బప్ప ఇస్ గణపతి బప్ప. సో వినాయకుడు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వినాయకుడు అంటే ట్రెడిషనల్ గా కాకుండా మోడర్నైజ్డ్ వర్షన్ ఆఫ్, ఇప్పుడు మనం గణపతిని ఎన్ని రకాలుగానో చూస్తాం. సో వన్ అదర్ ఫార్మ్ ఇస్ దిస్. ఇవి ఏంటంటే ఫ్యాబ్రిక్ తో చేసిన బీడ్స్. ఫ్యాబ్రిక్ ఇన్ ద సెన్స్ మన కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తో చేసిన బీడ్స్ ఇవన్నీ. ఇది ఏంటంటే ఇది అగైన్ ఇస్ వెరీ హార్డ్ వర్క్ బికాస్ ఇదంతా కూడా కార్వింగ్. ఓకే. మట్టి మీద కార్వింగ్ అన్నమాట. ఇది ఇంత నీట్ కార్వింగ్ రావాలంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. జనరల్ గా మట్టిని అలా మౌల్డ్ చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్, అక్కడక్కడ ఫినిషింగ్ బాగోకుండా ఉంటది. కానీ ఇవి చాలా డీటెయిలింగ్ గా, ఫినిషింగ్ ప్రాపర్ గా ఉన్నాయి అన్ని కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ చిన్న చిన్న బీడ్స్ కూడా చేత్తో రోల్ చేస్తారు. ఓ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఈ చూసిన దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ మేడ్. ఈ థ్రెడ్ తోటి కూడా హ్యాండ్ మేడ్, ఈ బీడ్స్ హ్యాండ్ మేడ్, ఈ పెండెంట్ కూడా హ్యాండ్ మేడ్, ఈ బీడ్స్ కూడా హ్యాండ్ మేడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ ఆల్వేస్ వాంట్ మై కస్టమర్స్ నాట్ టు గెట్ ఇన్ టు ఎనీ ఎలర్జీస్. సో మేము వెనకాల కలర్ చేయం. ఓకే. అందరూ అడుగుతారు ఎందుకు వెనకాల మట్టి మట్టికి కనిపిస్తుంది, బాగలేదు. లేదు, ఇట్ ఈస్ ఒకటి టు అండర్స్టాండ్ దిస్ ఇస్ హ్యాండ్ మేడ్ అండ్ టెరాకోటా తోటి. అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ ని ఎందుకు మనం ఒంటి మీద వేసుకోవాలి, ఇది దిస్ ఇస్ ద మేజర్ పార్ట్ విచ్ ఇస్ స్టికింగ్ టు యువర్ బాడీ, రైట్? సో బట్ అది మట్టి గట్టిగా ఉండడం వల్ల మనకి అటాచ్ అవ్వదు, ఎలాంటి ఎలర్జీస్ రావు. అండ్ కొంతమందికి సిల్వర్ తోటి ఎలర్జీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా, అలా ఏమి ఉండవు. అండ్ మా దగ్గర ఏంటంటే వీ హావ్ లాట్స్ ఆఫ్ డిజైన్స్ ఇన్ ద సేమ్ టెరాకోటాలోనే. మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి. జస్ట్ ఇప్పుడు సింపుల్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇప్పుడు డైలీ వేర్ కి ఆఫీస్ కి వెళ్ళడానికి ఇయర్ రింగ్స్ కావాలనుకోండి, ఇలాంటి ఇయర్ రింగ్స్. ఇవి ఏంటంటే పతంగ్ మన సంక్రాంతి అప్పుడు రిలీజ్ చేసిన ప్రోడక్ట్. ఇది ఇట్ రిప్రజెంట్ ద కైట్. సో మనకి ఏంటంటే అకేషన్ కి అలా మీరు చేంజ్ అవుతూ కస్టమైజ్ చేస్తూ ఉంటారు. అంటే బేసిక్లీ మనం రూట్స్ ని మర్చిపోకూడదు, ఇండియన్ ట్రెడిషన్ ని మర్చిపోకూడదు. సో అందుకనే జ్యువెలరీ ఎంత ట్రెండీగా ఉన్నా గానీ ఇట్ షుడ్ రిప్రజెంట్ యువర్ వాట్ యు ఆర్, మన కంట్రీని రిప్రజెంట్ చేయాలి. యా. సో ఇంత బిజినెస్ బిల్డ్ చేశారు కదా, సో మీకు ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? స్ట్రగుల్స్ అంటే చాలా ఉంటాయండి. ఎందుకంటే కాంపిటీషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మన ప్రోడక్ట్స్ ని వేరే వాళ్ళు కాపీ చేస్తారు. అది కాకుండా ఏంటి, విమెన్ ఇప్పుడు మాతోటి వర్కర్స్ వర్క్ చేయాలి అంటే వాళ్ళని మోటివేట్ చేయడం పెద్ద స్ట్రగుల్. ఎందుకంటే 2 రోజులు వింటారు, థర్డ్ డే సమ్ పర్సన్ ఇన్ ద హౌస్ విల్ సే, అత్తగారో హస్బెండో పక్కింటి ఆవిడ ఏదో ఉంటుంది, ఎందుకమ్మా నీకు ఇంట్లో కూర్చుని పనులు చేసుకోవచ్చు కదా, ఇంటి పనులు చేసుకోవచ్చు కదా. దే వాంట్ టు బ్రేక్ దేర్ డ్రీమ్స్ అండ్ దే వాంట్, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండకూడదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని మళ్ళీ రీమోటివేట్ చేయడం ఈజ్ అ బిగ్ స్ట్రగుల్ ఫర్ us. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ గా మోటివేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బికాస్ హూఎవర్ వర్కింగ్ విత్ మీ, మాతో వర్క్ చేసే వాళ్ళందరూ ఏంటంటే అండర్ ప్రివిలేజ్డ్, సింగిల్ మామ్స్, డివోర్సీస్, లేకపోతే హస్బెండ్ చనిపోయి ఫ్యామిలీ సపోర్ట్ చేయని వాళ్ళు, పిల్లలు 2 ఉండి
సింగిల్ మదర్గా ఉండి వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు అనమాట. ఇప్పుడు నాకు ఒక ఎంప్లాయీ ఉంది, షీ ఈజ్ లైక్ షీ హ్యాస్ అ బేబీ హూజ్ ఓన్లీ 1 year అండ్ షీ హ్యాస్ అ బేబీ హూజ్ హ్యాస్ డౌన్ సిండ్రోమ్ ఉంది తనకి. సో తను ఏంటంటే ADHD ఆర్ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళని కొంచెం జాగ్రత్తగా పెంచాలి. సో వాళ్ళు ఏంటి అంటే ఇంట్లోంచి కదలలేరు, బిడ్డను వదలలేరు, బట్ ఇంట్లోంచి ఎర్న్ చేయాలి. ఎలా చేస్తారు? సో ఇలానే ఆన్లైన్ లో ఒకరు కాల్ చేసి అక్క మాకు కూడా వర్క్ చేయాలి, సో తనకి ఇలానే నేర్పించాను. అండ్ షీఈ్ నౌ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ వర్కింగ్ విత్ అస్ ఇన్ ద ఫ్యాబ్రిక్ డిపార్ట్మెంట్. టెరాకోటా కాకుండా మాకు ఫ్యాబ్రిక్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ తో కూడా మేము ఏంటంటే బుటిక్స్ నుంచి వి కలెక్ట్ ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు మనం ఒక డ్రెస్ కుట్టించుకుంటాం, కాటన్ డ్రెస్, దాంట్లో మనకి రెస్ట్ చాలా పీసెస్ మిగిలిపోతాయి, కట్ చేసిన పీసెస్. వి కలెక్ట్ ఆల్ దట్, ఎందుకంటే వాళ్ళకి ఎట్లనో ఆ ఫ్యాబ్రిక్ ఇట్ విల్ ఆల్వేస్ గో అండ్ ల్యాండ్ ఇన్ టు ల్యాండ్ ఫిల్స్, డస్ట్బిన్ లోకి వెళ్తుంది. అలా కాకుండా వి కలెక్ట్ ఆల్ దట్ ఫ్యాబ్రిక్ అండ్ మేక్ ఫ్యాబ్రిక్ జ్యువెలరీ లైక్ దిస్. ఓ ఇది కూడా ఫ్యాబ్రిక్? నాకంటే కొంచెం రేజర్ టైప్ అలా కనిపిస్తుంది, బట్ అసలు ఫ్యాబ్రిక్ అని ఫ్యాబ్రిక్ జ్యువెలరీ. ఇది కూడా ఫ్యాబ్రిక్ జ్యువెలరీయే, ఇది కూడా ఫ్యాబ్రిక్. ఇవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి యాక్చువల్లీ, చాలా లేటెస్ట్ ట్రెండింగ్ గా కూడా. అండ్ ఏంటంటే మీరు ఇప్పుడు పట్టుకొని చూస్తే దూరం నుంచి చూస్తే అబ్బా చాలా హెవీగా ఉంటాయి అని అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1 gram. ఓకే, చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ ఇవేంటి అంటే ఏ కార్నర్ లో కూర్చున్న వాళ్ళైనా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ అన్నమాట. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్, బికాస్ మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు. ఈ రా మెటీరియల్ అంతా ఐ కెన్ ప్రొవైడ్. ఫ్యాబ్రిక్స్ స్టిక్ చేయాలి, అది ఎలా వర్క్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వాళ్ళకి సెల్ చేయడం రాదు కాబట్టి దే సెండ్ ఆల్ ద ప్రొడక్ట్స్ బ్యాక్ టు us, we sell it and we pay for it. సో వాళ్ళు మాతో వర్క్ చేయొచ్చు అనమాట. దే కెన్ జాయిన్ ఆ టీమ్. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా మీకు లైక్ అప్రోచ్ అయితే ఎప్పుడైనా ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఎనీ ఉమెన్ హూ నీడ్ సపోర్ట్ అనమాట. సో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైం, ఎవరైనా కాంటాక్ట్ చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ నేను ఎంత చేయగలుగుతానో ఐ విల్ గివ్ మై బెస్ట్. సో ఇప్పుడు లైక్ ఇంతకు ముందు ఇప్పుడైనా ఏ జనరేషన్ లో అయినా సరే మేల్ డామినేటెడ్ సొసైటీ అనేది ఉంటుంది. అమ్మాయి అంటే ఇంట్లోనే ఉండాలి, అబ్బాయి అంటే బయటకు వెళ్ళి జాబ్ చేయాలి అంటారు. సో ఈ సర్కమ్స్టెన్సెస్ అన్ని దాటుకుని మీరు వచ్చారు కాబట్టి అసలు ఈ లైన్ ఏదైతే ఉందో ఈ సేకి మీరు ఏం చెప్తారు? బేసిక్లీ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ వీఆర్ ఆల్ హ్యూమన్స్. మేల్ డామినేషన్, ఫీమేల్ డామినేషన్ కాదు, కానీ ఉమెన్ షుడ్ ఆల్వేస్ బి ఇండిపెండెంట్. అది మీరు చిన్నప్పటి నుంచే నేర్పించుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్యాక్ దెన్ ఏంటి 80s లో 90s లో ఏంటి అంటే ఆడపిల్ల అంటే ఇంట్లో వంట చేయాలి, పిల్లల్ని పెంచాలి, దట్ ఈస్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ అని. ఇప్పుడు జనరేషన్ అలా లేదు, అండ్ ఇట్ షుడ్ నాట్ బి. మనం వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. అరే మీరు ఇంజనీరింగ్ వరకు చదువుకుని పెళ్లి చేసుకుని ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నారు? వై? యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూ నో టెక్నాలజీ, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఫేస్బుక్ వాడుతున్నారు, దాన్ని వాడి యూ కెన్ ఎర్న్ ఎట్ ద సేమ్ టైం. అండ్ మనం ఏంటంటే వీ షుడ్ సెట్ అ గుడ్ ఎగ్జాంపుల్. పిల్లలకి మనం ఎగ్జాంపుల్ గా సెట్ అవ్వాలి అంటే ఎవ్రీ మదర్, ఐ విల్ సే ఎవ్రీ మదర్ షుడ్ స్టార్ట్ వర్కింగ్. ఇఫ్ అ మదర్ వర్క్స్, దానికి వచ్చే అంత మోటివేషన్ ఫర్ అ చైల్డ్ ఇంకేం లేదు. బికాస్ ఇండియన్ ట్రెడిషన్ ఇస్ లైక్ ఓకే మెన్ వర్క్, సో నాన్న వర్క్ చేస్తారు, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడు రానివ్వద్దు పిల్లల్లో. ఇట్ ఈస్ ఈక్వల్. మెన్ విమెన్, అమ్మ నాన్న ఒక్కటే, ఇద్దరు ఈక్వల్ గా వర్క్ చేయగలుగుతారు. అది మనం నేర్పించగలగాలి. సో ఇదే సినారియో చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది ఇందాక. సో ఇంతకు ముందు అంటే అమ్మాయిలు చదువుకునే వాళ్ళు కాదు, జాబ్స్ చేసేవాళ్ళు కాదు, బట్ ఈ జనరేషన్ లో మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ వర్కింగ్ ఉమెన్, అండ్ అబ్బాయిల కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఎక్కడో కొంచెం వెనకబడ్డామనే అనుకుంటాము. సో దానికి మీరేమంటారు? ఐ వుడ్ నాట్ అగ్రీ. అంటే వెనకబడ్డారు అని అంటే అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండి. సి మనం ఆడపిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా నేర్పించాల్సింది నువ్వు అబ్బాయివిరా, నువ్వు మగాడివిరా నేర్పించకుండా, అమ్మాయిలకి నువ్వు తగ్గి ఉండాలి పాప, నువ్వు యూ షుడ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని నేర్పించకుండా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని నేర్పించండి. మనం హ్యూమన్ బీయింగ్స్, మనం మన నెక్స్ట్ జనరేషన్ కైనా దేనికైనా మనం ఈక్వల్ గా. ఇప్పుడు ఒకప్పుడు యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ women are always been in house and taking care of. ఇప్పుడు both are educated, both are working. So
ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్ సే దిస్ టు ఎవ్రీ మెన్ ఐ నో, అరే కిచెన్ లోకి వచ్చి వంట చేయండిరా, బికాస్ యువర్ వైఫ్ ఇస్ గోయింగ్ అండ్ వర్కింగ్. మీకు ఇంట్లోకి వచ్చి ఇంట్లో పనులు చేయడానికి ఏం ప్రాబ్లం? యూఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. షోర్స్ అన్ని షేర్ చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి. పిల్లల్ని చదివించండి అంటే పిల్లలకి ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చాయంటే ఫస్ట్ వచ్చే తిట్టేది అమ్మని, బికాస్ నువ్వు చదివించలేదు అంటారు. ఏ వై షుడ్ ఉమెన్ ఓన్లీ డూ దట్? ఇట్స్ ఈక్వల్లీ a responsibility of a father to do that. ట్రూ. ఇదే లిస్ట్లో చూసుకున్నట్లయితే డౌరీ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఫేస్ చేసే ప్రాబ్లం. సిన్స్ మన యాన్సిస్టర్స్ నుండి ఇప్పటి వరకు కూడా డౌరీ వేధింపులు ఉంటూనే ఉన్నాయి. ఇప్పటికీ డౌరీ చెప్పాలంటే చాలా మంది 50% మంది ఇప్పుడు డౌరీ తీసుకోవట్లేదు. బట్ రిమైనింగ్ 50% గురించి మాట్లాడితే అసలు డౌరీ అనేది మనం ఇవ్వాలా? ఇంత చదువుకుంటున్నాం, జాబ్స్ చేస్తున్నాం, సో అమ్మాయిలు కట్నంగా మనీ అనేది ఇవ్వాలా? అంటే నన్ను అడిగితే డౌరీ తీసుకున్న వాళ్ళు యూఆర్ గెటింగ్ సోల్డ్. అంటే నిన్ను అమ్మాయి కొనేసుకుంటుంది. దట్ ద మీనింగ్ వాట్ యూ వాంట్ టు టెల్ ద సొసైటీ? సో ఐఎమ్ అగ్నెస్ట్ ఇట్ ఫర్ షూర్. బట్ డౌరీ తీసుకున్న వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని అంటాను. డౌరీ ఎందుకు తీసుకుంటున్నారు? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా మీకు? ఇట్స్ మై క్వశ్చన్ మార్క్. ఓకే. సో హౌ హ్యాపీ యు ఆర్ ఇన్ దిస్ 1 week అండి? అంటే ఎప్పుడన్నా సరే అనవసరంగా నేను ఇందులోకి వచ్చాను, నా జాబ్ నేను చేసుకుంటే బాగుండేది అలా ఏమన్నా అనుకున్నారా? Manviko, as I said, I'm happy with my, she's my second daughter. Manvi is my first daughter, my company is my second daughter, and no mother is sad because of the children. Like, alane, I'm very, very happy being part of Manviko. నాతోటి ఏంటంటే ఐ వాంట్ మోర్ పీపుల్ టు జాయిన్. ఐ టేక్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ఇన్వైట్ అనమాట. ఎంతమంది లేడీస్ ఉన్నారు, మీరు ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాకపోతే ప్లీజ్ కమ్ జాయిన్ మై టీమ్. ఐఎమ్ ఆల్ ఓపెన్. మంచిగా వచ్చి మాతో వర్క్ చేయండి, నేను నేర్పిస్తాను, మీరు నేర్చుకోండి, ఇద్దరం కలిసి పెరుగుదాం. ఓకే, దిస్ మైట్ బి మై ఫైనల్ క్వశ్చన్. అసలు మనం ఇంట్రడక్షన్లో అనుకున్నాము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈజీగా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎటువంటి జాబ్స్ ఆపర్చునిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు, ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మీరు ఏం చెప్తారు టిప్స్? సో బేసిక్గా ఇప్పుడు నాతో వర్క్ చేయడమే కాకుండా ఇప్పుడు చాలా మంది కుకింగ్ చేస్తారండి, ఇంట్లో వంటలు శుభ్రంగా చేస్తారు. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, వంటలు వండి చూపించండి. కొంతమందికి చిట్కాలు బాగా తెలుసు. ఇప్పుడు అమ్మమ్మ చిట్కాలు ఇప్పటికి ఇంట్లో వాడతాం మనం. అమ్మమ్మ చెప్పింది, నానమ్మ చెప్పిన చిట్కాలు ఇంట్లో పిల్లలకి వాడతాం. దాని మీద ఒక ఛానల్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఛానల్. ఆర్ కొంతమంది తెలుగు బాగా రాస్తారు, బ్లాగ్స్ రాయండి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్, ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ ఉంది. బ్లాగ్స్ రాయండి, చిట్కాలు రాయండి, ఆర్ సామెతలు చెప్పండి. మనకి పురాణం కథలు, ఇప్పుడు ఆ నానమ్మ అమ్మమ్మ చెప్పిన కథలు ఇప్పుడు చాలా మంది పిల్లలకి తెలియదు. కొంతమందికి స్టోరీ టెల్లింగ్ చాలా మంచి, ఇప్పుడు పిల్లలకి మనం స్టోరీస్ చెప్తాం, అలా చెప్పే వాళ్ళ టాలెంట్ ఉంటుంది, అలా తయారు చేసుకోవచ్చు. ఎందుకు మనం ఇంట్లో వంటకాలు చేస్తాం, ఫ్యామిలీకి వండి పెడుతున్నాం కదా, క్యాటరింగ్ సర్వీసెస్. మీరేం ఇంటి బయటకి వెళ్ళని అవసరం లేదు, మీరు వండే దాంట్లోనే. ఇప్పుడు మీరు ఒక కమ్యూనిటీలో ఉంటున్నారు, బ్యాచులర్స్ ఉన్నారు, వాళ్ళు వండుకోరు, ఆర్ పోనీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్, వాళ్ళు అసలు వండుకోవడానికి టైం దొరకట్లేదు, చాలా బిజీ ప్రొఫెషనల్. వాళ్ళకి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళతోటి వెళ్ళి మాట్లాడి, అమ్మ మీకు కావాలంటే సాయంత్రం భోజనం మేము పంపిస్తాము, ఇంత మంత్లీ బేసిస్. అసలు చాలా బెస్ట్ ఐడియా యాక్చువల్లీ. మంత్లీ బేసిస్ లో ఇట్లా ఒక మాట్లాడి స్టార్ట్ చేయండి. స్వీట్స్ చేస్తారు అందరూ, ఆ స్వీట్స్ బిజినెస్. ఫుడ్ అనే కాదు, ఫుడ్ కాకుండా మనం ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్, ఇప్పుడు అసలు బుటీక్స్ ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఎంత డబ్బులు చార్జ్ చేస్తున్నారంటే, అసలు ఇట్లా లెహంగా కుట్టాలంటే 5,000 తీసుకుంటున్నారు ఈ రోజుల్లో, మంచిగా డిజైనింగ్ కావాలంటే. అసలు ఎన్ని చేయొచ్చు, స్టిచ్, మనకి చేతిలో టాలెంట్ ఉంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ విత్ ఆర్ జనరేషన్ ఆర్ ప్రీవియస్ జనరేషన్ ఇస్ మనలో ఉన్న టాలెంట్ మనం గుర్తించాం. మనకెందుకులే ఆయన సంపాదిస్తున్నాడు కదా అని చూసుకుంటాడు. గాడ్ ఫర్బిడ్ సంథింగ్ హ్యాపెన్స్ టు దట్ పర్సన్, మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతారు? టుమారో హౌ విల్ యూ గ్రో అప్? మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అడగలేరు, బికాస్ దే ఆర్ గ్రోన్ ఓల్డ్. అట్ ద సేమ్ టైం మీరు అత్తగారు మామగారి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అడగలేరు, వాళ్ళు ఓల్డ్ అయిపోయారు. అవును. సో థింక్ అబౌట్ ఫ్యూచర్ and be an example for your old children. Okay, thank you so much Uma garu, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ నిజంగా ఎవ్రీ విమెన్ షుడ్ స్టార్ట్ వర్కింగ్. ఇప్పటి నుండి ఇంకా మార్పు వస్తేనే చాలా మార్పు రావాలండి. ఎందుకంటే మార్పు రాకపోతే నెక్స్ట్ జనరేషన్
ఎగ్జిస్టెన్స్ చాలా కష్టమైపోద్ది. ట్రూ. ఇలానే మీ మన్వికో ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 20 అయ్యారు, నెక్స్ట్ 40, 60 అలా థ్యాంక్ యూ త్వరలో సో మచ్ సెంచరీ ప్రియా. కొట్టాలి. అండ్ మీ బిజినెస్ ఇంకా చాలా బాగా ఎన్లార్జ్ అవ్వాలని థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సో మచ్. అండ్ ఐ పర్సనలీ రియల్లీ లైక్ యువర్ అవుట్ఫిట్ అండి. అవుట్ఫిట్ కానీ లైక్ థ్యాంక్ యూ. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఆర్నమెంట్స్ కానీ యాక్సెసరీస్ you. మీరే చేశారు కదా, చాలా బాగుంది. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you, Priya. Thanks for the opportunity to iDreams also for calling me here. Thank you again.